వెలుగులో నా ఉన్న చీకటే గదరా నీకు తినదిను సందాయి మధువు మరిగితువి వదిలితువి సందాయి మత్తుకు మరిగితువి మతుకుని గాలికి వదిలితువి ఎన్నెన్నో తీయటి కలలు కన్నావు నీ మీదే ఆశలు పెట్టుకున్నావు ఎన్నెన్నో కల్లడి కలలు కన్నావు నీ మీదే ఆశలు పెట్టుకున్నావు ఎర్రని ఎండల్లో మాడుతున్నావు ఏదనకుండా పంపుతున్నావు ఎర్రని ఎండల్లో మాడుతున్నావు ఏదనకుండా పంపుతున్నావు పెద్ద పెద్ద పొడుగు చదువుతున్నా నిత్యము గొప్పగా మేము చెప్పినమురా నీకే ముచ్చట గంధాలు మత్తులు మరిగితే గాలికి గట్టులు వదిలితే పట్నంలో వాడికి గట్టులంతా పల్లెటూరికి మోసుకొచ్చినావు పట్నంలో వాడికి గట్టులంతా పల్లెటూరికి మోసుకొచ్చినావు పరిమాణి తిరిగేటి పోరగల్లా గట్టుకు మరిగేలా చేసినావు పరిమాణి తిరిగేటి పోరగల్లా మందుకు మరిగేలా చేసినావు అన్నందుకు మాకు పుట్టకున్నా బాగుండు నేమోయి అమ్మ కడుపులో గంగాయి మత్తుకు మరిగితే మత్తులు గాలికి వదిలితే గంగాయి మత్తులు మరిగితే మరుగుని గాలికి వదిలితే వీకెండ్ పాటంటే ఉరికితే డబ్బుల్లో క్లబ్బుల్లో కరిపితే వీకెండ్ పాటంటే ఉరికితే డబ్బుల్లో మరిగితే డబ్బున్న బాబుల పిల్లలతో సాగుతూ కంగనలాడితే మరిచిపోయి వాళ్ళతో నీ తప్పునే గాలికి వదిలేసినవు కదరా తోకెను మత్తులో గంగాయి మత్తుకు మరిగితే మత్తును గాలికి వదిలితే గంగాయి మత్తుకు మరిగితే మత్తుని గాలికి వదిలితే కొడుకులారా నా బిడ్డలారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు 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 ఎంజాయి పేరుతో గంగాయిని సేవించవచ్చని చెబుతున్నారా 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 సేవించవచ్చని చెబుతున్నారా సేవించవచ్చని చెబుతున్నారా సేవించవచ్చని చెబుతున్నారా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరైనటువంటి మన వన్ సిఐ గారు రామచంద్రరావు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు అనే ఒక మంచి ప్రోగ్రాం తీసుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పల్లె నరసింహ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు ఈ బస్సు కళాజాత ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది అక్టోబర్ 20 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతుంది. సో ఈరోజు మనకి ఇక్కడ ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ఆ పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న ఏజ్ పిల్లలు కూడా కొంత మత్తుకు బానిసలు కావడం జరుగుతుంది. సో వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం గవర్నమెంట్కి సంబంధించిన అంటే గవర్నమెంట్లో భాగమైన మేము మాతో పాటు వివిధ శాఖలు అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాయి. సో వీళ్ళు కూడా వాళ్ళ వంతుగా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, ముఖ్యంగా విద్యార్థుల్లో మార్పు తీసుకురావడానికి చాలా మంచి ప్రోగ్రాం తీసుకున్నారు. సో వాళ్ళు చేసే ఈ ప్రోగ్రామ్ని అభినందిస్తూ సో ఇది ఇట్లానే కంటిన్యూ చేసి పిల్లల్లో
అవేర్నెస్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా కష్టపడి చదువుకొని మంచి పొజిషన్లకు వెళ్ళాలి. అంతేకాకుండా వాళ్ళ టీచర్స్, వాళ్ళ పేరెంట్స్ దేనికోసమైతే మిమ్మల్ని కష్టపడి చదివిస్తారో వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా మీరు వాళ్ళు ఆశించిన స్టేజ్కి చేరుకోవాలని, ఇలాంటి ఈ మత్తు పదార్థాలకు ఎవరు కూడా అలవాటు పడొద్దని, ఒకవేళ ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన విషయం అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరన్నా తీసుకోవడం కానీ లేదా సెల్లింగ్ కానీ ఏ విషయమైనా కూడా మీకు మీ నోటీస్కి వచ్చినట్టయితే కంపల్సరిగా మీకు అందుబాటులో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేసినట్లయితే వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ప్రవర్తన మారినట్టయితే, మొదటిసారి తీసుకున్నప్పుడు మారినట్టయితే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు నరసింహ గారిని, శ్రీనివాస్ గారిని మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా మా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా యొక్క కార్యక్రమానికి వచ్చి మాకు మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మనమందరం కళాకారుల చప్పట్లతోటి పట్టుకుంటా తీయనా కూడా పట్టుకోవచ్చు. కెమెరా తీయరాదు మూడోసారి నాకు అడ్డం వస్తుంది.